ఆకాశవాణి పసిడి మనసు నాటిక వింటారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ. నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. వినండి పసిడి మనసు నాటిక. ఎవరు ఎవరు? నేనమ్మా, రేణుకని. తలుపు తీయండి. ఓ రేణుక, ఇవాళ ఏమిటి పెందలాడే వచ్చావు? మీ ఆయన రానిచ్చాడా? 4 ఇళ్లలో అంట్లు తోకోద్దా? తెల్లగా తెల్లారిన తర్వాత అంట్ల పనికి పొమ్మంటాడు. అనుమానమా లేక భయమా? భయమమ్మా, తెల్లని టెన్షన్ తీసుకుని వచ్చాడు. వాళ్ళకి కూడా భోజనం పెట్టా. నీకేం తెలుసమ్మా, ఆ ఇళ్ళకి ఇళ్ళకి తిరుగుతూ ఉంటాం, మాకు తెలుస్తాయి. ఇదిగో సుగుణమ్మా, మీ బాబాయి ఆ పల్లెటూరు నుంచి రోగుల్ని భయమెట్టి ఈడ పెద్ద ఆసుపత్రికి తీసుకొస్తాడు. ఆపరేషన్ చేయించి కమిషన్ కొట్టేస్తాడు. ఏమో మరి, బాగా సంపాదించాడట. ఆ పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొన్నాడంట. అమ్మా, ఈ జనం దేనికి డబ్బులు తీరుగానే పెద్ద ఆసుపత్రి కాడ మాత్రం చేస్తారు. సావు భయం ఉంటది కదా మరే. రోగాలంటే దడ పుడుతున్నది. ఇంట్లో ముసలాయనతో చస్తున్నాం. మీ మామగారి సంగతా ఏంటి? అట్టండి మనిషి ఇంట్లో ఉండటం అదురుట్టం తల్లే. మంచి మాటలు చెప్తాడు. చెప్తాడులే, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తాడు. ఆయన పెన్షన్ ఆయనకు వస్తుంది కదా. రోగం వచ్చినా నీ కాడ్నుంచి రూపాయి కూడా తీసుకోడు. ఈ చిత్రంగా చెప్తావు గాని. సుగుణా, సుగుణా, ఆ చూడు, ఇస్త్రీ బట్టలు ఎక్కడున్నాయి చెప్పు. అబ్బా ఉండండి, పాత్రలో వంటింట్లో సర్దాలి. మీరు వెళ్ళండి, టిఫిన్ చేయొద్దు. ఇవాళ టిఫిన్ అర్జెంట్. మా ఎండి గారు వస్తున్నారు, మీటింగ్ ఉంది. 9 గంటలకల్లా వెళ్ళాలి. క్విక్ క్విక్. అయ్యగారు చెప్పనా? చెప్పబట్టే చెప్తా. చెప్పవే. 10 ఏళ్ల నుంచి మా ఇంట్లో బంద్ చేస్తున్నావు. నువ్వు మా ఇంట్లో ఒక మెంబర్వే. ఏం చెబుతావు చెప్పు. ఏం లేదయ్య గారు, బండేసుకుని గాంధీనగరం పోయే ఓటెళ్ళు ఓపమ్మా ఓ తప్పం తెచ్చి అమ్మగారికి ఇవ్వండి, మురిసిపోద్ది. బాగా చెప్పావే. అంత అదృష్టం కూడానా? ఈయన గారికి హోటల్ ఐటమ్స్ పడవట. వెళ్తానమ్మా, మా ఆయన కింద ఉంటాడు, నా కోసం మినపట్టు తీసుకుని వస్తాడు. వస్తా. అందరికీ అట్లు తెచ్చే మొగుళ్ళుండొద్దు. అడ్డంలేండి. ఏంటి అట్ట చూస్తారు? ఆఫ్టర్ ఆల్ పనమ్మాయి మొగుడికి ఈ సూరిబాబుకి పోలిక. తెస్తాను, నీకేం కావాలో చెప్పు. హోటల్ని దించేస్తాను. అలా ఉండాలి. చెప్తున్నా, రాసుకుంటారా? బుర్రలో వేసుకుంటా, చెప్పు. నాకు ఉప్మా, పెసరట్టు, ఊతప్పం, పెరుగావడలు, రవ్విడ్లీ. ఆగాగు, అన్ని నువ్వే తింటావా? వండటమే కాదు, తినడం కూడా తెలుసు మా ఆడవాళ్లకు. అంతేకాదండోయ్, మన అమ్మాయి రూపకు కూడా తేవాలి. సందేహించకు, చెప్పు. నాకు ఆవేశం వస్తే హోటల్ని మొత్తం పీక్కొచ్చి నీ ముందు నుంచోబెడతా. చెప్పు, ఏం కావాలో. రూపకి పొంగలంటే ఇష్టం, గార్లంటే ఇష్టం, పూరి అంటే ఇష్టం. చెప్పండి, మీకేమైనా కష్టమా? కష్టమైనా ఇష్టమే. చెప్పు, ఇంకేం కావాలో. మీ నాన్నున్నాడుగా, ఆయనకు ఇడ్లీ అంటే మహా ఇష్టం. మీరు కూడా ఇడ్లీ తెచ్చుకోండి. ఇంకా స్టార్ట్ చేయండి బండి. అబ్బా కదలండి. సుగుణ, చాలా కాలం నుంచి నీలో రగులుతున్న ఈ కోరికలన్నింటినీ కూడా వెంటనే తీరుస్తున్నారు. కాదు, రేపు తీరుస్తా. జస్ట్ పోస్ట్ పోన్మెంట్ అంతే. ఎందుకంటే మా ఎండి మీటింగ్ ఉంది ఇవాళ. లేకపోతే నా భార్య కోరిక తీర్చలేను. అంత అసమర్థుని కానవాయి నేను. సార్, సూరిబాబు గారు, తాళి గట్టిన దగ్గర నుంచి మీ సమర్థతను చూస్తూనే ఉన్నా. అటక మీద రవ్వ డబ్బు అందుకోండి, కాస్త ఉల్లిపాయలు దొరకండి, క్యారెట్ ముక్కలు కూడా. బాధపడుకు సుగుణ, ఏదో ఒక రోజు నీ కోరికలన్నీ తీర్చేస్తా. ఇప్పుడు మాత్రం సరే. ఏవి ఉల్లిపాయలు? కత్తేది అక్కడే ఉన్నాయి. రూప లేచిందా? లేచింది, మా నాన్న దగ్గర ఉందిలే. ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయన. అన్నట్టు మీ నాన్న బొంబాయి రవ్వ ఉప్మా తినడుగా? అయ్యో, మరెట్లాగా? ఆయన తినకపోతే మీరు లాగిస్తారుగా. అంటే మా నాన్నకి టిఫిన్ పెట్టవా నువ్వు? ఈ ఒక్క రోజుకి టిఫిన్ బండి దగ్గర తింటాడులే. నిన్న మీ బాబాయ్ గోవిందరావు వస్తే పూరి చేశావు. భోజనాల్లోకి 2 కూరలు, పులుసు, పాయసం, వడియాలు తెగ చేసేసావు. మా నాన్నకి మాత్రం అరుస్తారేంటి? అరుస్తారేంటి? ఎవరు చేస్తారు మీ నాన్నకి? 4000 పెన్షన్ వస్తుంటే ఎంత ఇస్తున్నారు ఇంట్లో చెప్పండి.
గుడికి వెళ్లి అడుక్కునే వాళ్ళకి ఇస్తాడు, ఆశ్రమాలకు పోయి పళ్ళిస్తాడు, చదువుకునే పిల్లలకి చందాలిస్తాడు. ఆయన డబ్బు ఆయన ఇష్టం, ఏదో మంచి పనేగా చేస్తోంది. అవును, ఇంట్లో కావాల్సిన నేను తెస్తున్నా కదా. ఇదిగో నీ బాణాలు నా మీద గురిపెట్టు, పెద్ద ఆయన మీద మాత్రం బాణం వేయకు, నా కోపం తెప్పించుకో. మా బాబాయ్ రానియండి, ఆయన చేత పెట్టిస్తా మీకు. ఏం చేస్తాడు మీ బాబాయ్? ఏం చేస్తాడు? సూది పడిచి 10 రూపాయలు, బిళ్ళొచ్చి 20 రూపాయలు, రోగుల్ని తోలుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో వేలకి వేలు గుంచడమే కదా. మా నాన్నే నయం, ఇతరులకు కాస్త తోచిన సాయం చేస్తున్నాడు. అబ్బో సాయం అయిన వాళ్ళకు ఆకు, కాని వాళ్ళకి కంచం. ఇంతకీ టిఫిన్ ఏం చేస్తున్నావు? సర్దుకుపోవడం ఆడవాళ్ళకి అలవాటే, బియ్యపు రవ్వతో చేస్తా, తృప్తి పడండి. అది వెరీ గుడ్. తాతయ్య తాతయ్య, ఏమిటి తల్లి? రా రా కూర్చోమ్మా. హోంవర్క్ చేయలేకపోతున్నాను తాతయ్య. చూడు ఎంత వర్క్. అమ్మో, నా చిట్టి తల్లికి ఇన్ని నోట్సులా? 8th క్లాసుకి ఇంత హోంవర్కా? ఇవాళ హాలిడే కదా, సాయంత్రం హోంవర్క్ చేసుకుంటాలే. అలాగే అమ్మా. అమ్మా రూపా, పాలు తాగావా తల్లి? తాగే తాతయ్య. తాతయ్య టిఫిన్ చేసావా? రూపా, తాతయ్యకి టిఫిన్ ప్లేట్ ఇవ్వు. నువ్వే తీసుకురా అమ్మా. రూపమ్మ తల్లి, నువ్వే వెళ్లి తీసుకురామ్మా. సేవలు చేసుకోవద్దు, తీసుకోండి. నేనే వచ్చి తీసుకునేవాడిగా అమ్మా. పాపం మీరు నడిచి అనాథాశ్రమానికి వెళ్ళాలిగా, ఓపిక ఉండొద్దు. తాతయ్య అమ్మ మాటలు పట్టించుకోవద్దు. తిను తిను తాతయ్య. అమ్మా, నీ చేత్తో పెడుతుంటే అమృతలా ఉందమ్మా. అచ్చు మా అమ్మ పెట్టినట్టుందమ్మా. ఇంకాస్త తిను తాతయ్య. చాలమ్మా, చాలు, కడుపు నిండిపోయిందమ్మా. మా అమ్మ మాటలకా? లేదమ్మా, లేదు. మీ అమ్మ చాలా మంచిది. ప్రపంచంలో తల్లులందరూ మంచివాళ్లే. ఏదో ఒక రోజు నేను కూడా అమ్మనవుతాను తాతయ్య. మీ ఆడవాళ్లకు అది వరమమ్మా. నువ్వు కూడా ప్రేమను పంచే మాతృమూర్తి అవుతావు తల్లి. అందుకు ఇంకా చాలా టైం ఉందమ్మా. ఈ ఇంగ్లీషు చదివి చదివి బోర్ కొడుతుంది తాతయ్య. ఎప్పుడు మంచి పద్యాలు చెప్తావుగా, ఒక్క పద్యం చెప్పవా? ఇప్పటి వాళ్ళు నా పద్యాలు ఇష్టపడతారా అమ్మా? అయినా నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి చెబుతా. ఆ కొన్న కూడే అమృతము, తాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. బావుంది తాతయ్య, దీని అర్థం చెప్పవా? ఆకలిగా ఉన్నప్పుడే అన్నం అమృతంలా ఉంటుంది. కష్టాలలో ఉన్నవారికి వెనుకాడకుండా ఇచ్చువాడే దాత, బాధలను సహించువాడే పూర్ణ పురుషుడని అర్థమమ్మా. అంటే దానం చేయడం గొప్ప లక్షణమా తాతయ్య? అవునమ్మా. వీరుల కంటే, చక్రవర్తుల కంటే దానగుణం ఉన్నవారే చరిత్రలో నిలిచిపోయారు తల్లి. ఆ తెలుగు పద్యాలు చెప్పి దాన్ని చెడగొట్టకండి. 4 ముక్కలు ఇంగ్లీష్ వస్తే 4 రాళ్లు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్లు పద్యాలు వినవు. రూపా, నువ్వు ఇట్రావే. వస్తున్నాలే పద. అమ్మా రూపా, మన తెలుగు మాట, మన తెలుగు పద్యం మర్చిపోకమ్మా. తాతయ్య నీ మాటే నాకు గురి. అమ్మాయి సుగుణా, సుగుణా, రా బాబాయ్ రా, కూర్చో. నిన్ననేగా వచ్చాం, మళ్ళీ అర్జెంట్ కేసమ్మా. సరాసరి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేయించి, నేను రాత్రికి నీ ఇంట్లో నీ చేతి భోజనం తిందామని ఉండిపోయా. ఉండకూడదా తల్లి? చాచా, అంత మాట అంటానా బాబాయ్? ఏం కూర్చేయమంటావు రాత్రికి? అభిమానం అంటే అలా ఉండాలి మరి. అన్నట్టు మీ మామగారున్నారా? ఎక్కడికి పోతారు? ఆశ్రమానికి వెళ్లారు, వస్తారులే. ఆశ్రమాలు ఆలయాలు కడుపు నింపుతాయా? జేబులు ఖాళీ చేయిస్తాయి గాని. సంపాదించడం కూడా ఒక కళ. ఆ కళ నీకు బాగా తెలుసు బాబాయ్. ఆ మాత్రం కళ్ళలేకపోతే అంత పొలం కొనేవాడినా? మీ ఇంట్లో ఈ రాత్రికి మకాం ఎందుకు అనుకున్నా? రేపు ఉదయం నువ్వు నా వెంట జ్యువెలరీ షాపుకు రావాలి. ఎందుకు బాబాయ్? మీ పిన్నికి 2 పేటల హారం ఆర్డర్ ఇవ్వాలి. అది నువ్వే సెలెక్ట్ చేయాలి మరి. మా పిన్ని అదృష్టవంతురాలు. బాబాయ్,
ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు? ఆ వ్యాపార రహస్యం అమ్మా. పల్లెటూరు జనాన్ని రోగం పేరు చెప్పి భయపెడితే కాసులు గలగల. మా ఆయన ఉన్నాడు, పెళ్ళై 15 ఏళ్లైంది, కనీసం కొత్త మెట్టిలు కొనలేకపోతున్నా. జీతం మీద ఆధారపడేవాడు జీవితాంతం అంతేనమ్మా. సెంటు భూమి కొనలేడు, గ్రాము బంగారం కొనలేడు. ఆ వచ్చేదెవరమ్మా? పనమ్మాయి రేణుక. అబ్బే, ముచ్చటైన పేరు పెట్టుకుందేమిటి? ఏ గంగు రెంగు అని పెట్టుకోక. పెద్దగా అనకు బాబాయ్, రంకెలేస్తుంది. ఓహో, భోజనం బాబాయ్యా. మా ఇంటి పేరు భోజనం కాదు. తినేది భోజనమేగా. ఏందండి డాక్టర్ గారు, మీకు 10 ఎకరాల పొలం ఉంది కదా, ఓ బత్త బియ్యం అమ్మాయికి తాగకూడదు? మాకు పండేవి నెంబర్లు, అమ్మాయి వాళ్ళు తినలేరులే. పండు మిరపలు వేస్తావుగా, 4-5 క్వింటాళ్లు పండుతాయి. 4 కేజీలు తెచ్చి సుగుణమ్మకి ఇవ్వరాదు? బస్సు వాళ్ళు మిరపకాయలు వేసుకోవట్లేదమ్మా. నువ్వుండవే, ఏమీ వద్దులే బాబాయ్, అది సరదాగా అంటుంది అంతే. చాలా పెద్ద ఆసుపత్రి కట్టారుగా, ఆ ఆసుపత్రికేనా నువ్వు రోగులు తెచ్చేది? అదే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టారు మరి. అమ్మా సుగుణమ్మా, బయట నుంచి ఆ ఆసుపత్రిని చూస్తేనే భయం వేస్తదమ్మా. ఇంకా మా బోటోళ్ళు కాలెట్టాడతారు. లక్షలుంటేనే ఆసుపత్రిలో అడుగు పెట్టేది. నీ బాడీ వాళ్ళకి ధర్మాసుపత్రే. ఎవడికి తగ్గది ఆలకుంటుందలే. రాత్రికి బొవ్వేడైనా ఏ హోటల్కి పోమంటావు ఏమిటి? గుడ్డు పెట్టని కోడి ఏడ తింటే ఏముందిలే. అబ్బా నువ్వు ఊరుకవే, అంట్లు దొంపో. ఏమయ్యా గోవిందరావు, మీ ఊరి కబుర్లు చెప్తున్నావా మా కోడలికి? ఏదో అమ్మాయి పుట్టునూరు కదా. అమ్మా రూపా, గోవిందన్ తాతయ్య వచ్చాడమ్మా. గోవిందం తాత ఎప్పుడూ వస్తాడుగా. అబ్బబ్బబ్బబ్బబ్బో, బంగారు కొండ, మా రత్నాల మూట. అమ్మా రూపా, నువ్వు బాగా చదువుకుని మా సూపర్ స్పెషల్ హాస్పిటల్లో డాక్టర్ గా రావాలమ్మా నువ్వు. అమ్మా అమ్మా సుగుణ, సుగుణ. ఏమిటి గోవిందరావు, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? బావుగారు, అయ్యో ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నానే. సుగుణ, సుగుణ లేదా? డిపార్ట్మెంట్ స్టోర్స్ కెళ్ళింది. ఏం జరిగిందయ్యా? తిరుమలరావు గారు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కంగారు పడదు, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. గోవిందరావు, నీ వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుందయ్యా. ఏం జరిగింది? అది అమ్మాయి రానండి. అదిగో సుగుణ రానే వచ్చింది. అమ్మా సుగుణ, సుగుణ. బాబాయ్ ఎందుకు కలుస్తున్నావు? పిల్లి బాగుందా? నీ కోడలు పిల్లలు బాగున్నారా? అమ్మా అయ్యయ్యో, ఈ పాపిష్టి నోటితో ఎట్లా చెప్పేదమ్మా? అబ్బా గోవిందం, చెప్పవయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మా అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండాలి. మరి మన రూపకి యాక్సిడెంట్ అయింది. నా బిడ్డకి యాక్సిడెంటా? పొద్దున శుభ్రంగా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్లిన పిల్లకు యాక్సిడెంటా? అవును బావా, ఆటోకి యాక్సిడెంట్ అయింది. బాబాయ్ నా పిల్లకి ఎలా ఉంది బాబాయ్? రూపా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉందమ్మా. నా కళ్ళతో చూశాను దాన్ని. నా చిట్టి తల్లి ఎలా ఉంది? బాబాయ్ ఆయనకి ఫోన్ చేయి బాబాయ్. స్కూల్ వాళ్ళు మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పారమ్మా. గోవిందం, నీకెట్టా తెలిసింది? మీ ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? ఒక పేషెంట్ ని తీసుకుని అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చా. వాడికి టెస్టులన్నీ చేశారు. టీ తాగటానికి బయటకు వచ్చా. అప్పుడు అంబులెన్స్ వచ్చి ఆగింది. 8 మంది పిల్లలు. చూస్తే అందులో మన రూప. 3 స్పాట్ లో చనిపోయారు, 4 గాయాలు. రూపా తీవ్ర గాయాలతో ఉందమ్మా. ఎట్లా జరిగింది? ఇసుక లారీ కొట్టేసింది. వేగంగా వచ్చిందట లారీ. రిక్షాను తప్పించబోయి మన ఆటోను కొట్టేశాడు లారీ వాడు. సూరి హాస్పిటల్కి వచ్చుంటాడా గోవిందం? వచ్చేసి ఉంటాడండి. సుగుణమ్మా, రేణుక విన్నావంటే రూపే నా రూపకే. ఇప్పుడే తెలిసిందమ్మా, పరిగెత్తుకుంటూ మీ కాడకొచ్చిన. రేణుక, ఆటోని పిలు, హాస్పిటల్కి వెళదాం. అట్లాగే అయ్యారు. ఆటో ఏమండి? సుగుణ ఊరుకో, అమ్మాయికి ఏం కాదు, ఊరుకో. భయంగా ఉందండి.
రూపుకేమన్నా అయితే నేను బ్రతకలేనండి. ఊరుకో సుగుణ, ఇప్పుడు మన ఇద్దరికి కావాల్సింది ధైర్యం. కంగారు పడకు, ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఎంతో మందికి ప్రాణదానం చేసిన గొప్ప డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. అమ్మాయికి ఏం కాదా? ఏం కాదు, రక్షించడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, లోపలికెళ్ళి నా చిట్టి తల్లిని చూస్తానండి. ఒరే సూరి, ఒక్కసారి ఐసీలోకి వెళ్ళి నేను సుగుణ పిల్లని చూసొస్తావురా. నేను చూసొచ్చాను నాన్న, ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. కాసేపు ఆగండి, రూపది క్రిటికల్ కేసు, పరీక్షలు చేస్తున్నారు. డాక్టర్ గోపాలకృష్ణ గొప్ప డాక్టర్, చాలా ఖరీదైన డాక్టర్లే. ఆయన కేసుకు అటెండ్ అయ్యాడు. ఏం ప్రమాదం ఉండదు. డాక్టర్ గారు, ఈయన రూప తండ్రి, తల్లి, తాతయ్య. నమస్తే డాక్టర్. నమస్తే అండి. కూర్చోండి. గోవిందరావు, వీళ్ళు నీకేమవుతారు? బంధువులు సార్. ఓహో, ఈ ఊరేనా? ఈ ఊరేనండి. ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది పిల్లలున్నారు మీకు? ఒక్క అమ్మాయే డాక్టర్. రిలాక్స్ రిలాక్స్. సార్, మీ పేరు? తిరుమలరావు. రూప నా మనవరాలండి. తిరుమలరావు గారు, నాకు చెప్పక తప్పదు. చెప్పండి డాక్టర్ గారు. షీ సీరియస్. అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్. మీరే కాపాడాలి డాక్టర్ గారు, మీరే కాపాడాలి. అది మా డ్యూటీ. చాలా బలమైన దెబ్బలు తగిలాయి పుచ్చకట్టు మీద. లివర్ డ్యామేజ్ అయింది, కిడ్నీలు కూడా పనిచేయడం లేదు. డాక్టర్ గారు, నా బిడ్డను రక్షించండి సార్, రక్షించండి. 2 మేజర్ ఆపరేషన్లు చేయాలి. 2 లక్షలు అవుతుంది. 2 లక్షల? తప్పదు, 2 స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిపించాలి. రిస్క్ చేయాలి మేము పాప కోసం. మీరు రిస్క్ తీసుకోవాలి. సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అలాగే డాక్టర్. గోవిందరావు, ఇప్పటికిప్పుడు 2 లక్షలు తెమ్మంటే సూర్య ఎలా తెస్తాడయ్యా? తేవాలి, ఎంతైనా తేవాలి. నా బిడ్డ కంటే ఎక్కువ. నాన్నగారు, ఆఫీస్ నుంచి గాని స్నేహితుల నుంచి గాని 1 లక్ష రూపాయలు నేను తేగలను. అంతకు మించి ఏం చేయాలో అర్థం కావటం లేదండి. సూరి, నా పెన్షన్ తాకట్టు పెట్టి 50,000 నేను తెస్తారా? వద్దు నాన్న, మీ పెన్షన్ తాకట్టు పెట్టద్దు, నాకు ఇష్టం లేదు. ఒరే, నా చిట్టి తల్లి కంటే నా పెన్షన్ ముఖ్యమా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అయితే మొత్తం 1,50,000 అన్నమాట. మరి మరి మరో 50,000 తమరు ఇవ్వండి. అవును బాబాయ్, 50,000 సర్దు బాబాయ్. 50,000 నీకు లెక్క కాదు, వడ్డీ కూడా తీసుకో. అమ్మా, ఏదో పల్లెటూరు డాక్టర్ని, నాకేం సంపాదన ఉంటుంది? అదేంటి బాబాయ్, లక్షలు పోసి మన ఊళ్ళో 10 ఎకరాలు కొన్నావు. నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా బాబాయ్? ఈ ఒక్కసారి సాయం చేయి బాబాయ్. ఏ సహాయం చేస్తాను, కానీ డబ్బు సహాయం మాత్రం నన్ను అడగొద్దమ్మా. అమ్మా సుగుణమ్మా, పాపం మీ డాక్టర్ బాబాయ్ నీ ఇంట్లో 10 ఇడ్లీలు తింటాడు గాని నీకు పైసా ఇవ్వడం. 3 కంచాల కూడా 50 బిగుని తింటాడు గాని నీకు పైసా ఇదల్చడు. తీయటి మాటలు చెబుతాడు గాని కాసు మాట ఎత్తడు. అమ్మా, మంచోడు మంచోడు అంటావుగా, ఇప్పుడు చూడు. ఇదిగో రేణుగా, నువ్వు ఊరుకో. నేను మా అమ్మాయి ఇంటికి రావద్దా, తిరగొద్దా? చుట్టరికాయలు ఎక్కడికి పోతాయే? ఆహా, ఎక్కడికి బావు. నిన్ను అడిగే కంటే ఆ గోడను అడగడం మంచిది. సర్లే, ఇంకా ఆపండి. ఆ 50,000 దొరికే మార్గం చూడండి. సుగుణమ్మా, ఈ అంట్లు దొమ్మే చేతులకు డబ్బులు దాచుకోవటం తెలుసమ్మా. 50 ఏళ్ల సీటీ ఎత్తనా, మాపిటేల సీటీ బాడి తెల్లారే కల్లా 50 ఏళ్ళు నీకిత్తా. రేణుక, దండం వద్దు తల్లి, వద్దు. ఒరే సూరి, ఇవిగో 50,000. నాన్న, చివరికి మీ పెన్షన్ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పర్వాలేదురా, ఇంకా నయం ఫైనాన్సర్ ఇచ్చాడు. అతను ఇవ్వకపోతే ఇబ్బంది అయ్యేది. అమ్మా సుగుణమ్మా, సీటీలోడు ఓ పట్టాన డబ్బిత్తేనా తిప్పి తిప్పి సంపాడు. ఎంటబడి యాలాడి గోలు సేతే గాని పాట డబ్బంతా ఇయ్యలా. ఇదిగోనమ్మా 50,000. రేణుక, నీ సహాయం జీవితంలో మరవను. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోను. అమ్మా రేణుక, చిన్నదానివైనా పెద్ద మనసు చూపించావు తల్లి. నీకు మేలు జరుగుతుందమ్మా. బాబుగారు, నాకు కావలసింది చిన్న పాప రూపం లేచి తిరగటం. బాబుగారు, రేణుక, రేణుక, నువ్వు మా పాటి దేవతవే. అంతంత పెద్ద మాటలు వద్దు బాబుగారు. పదండి
పదండి హాస్పిటల్కి వెళదాం. సారీ మిస్టర్ సూరి, వెరీ సారీ. నేనెంతో హోప్ పెట్టుకుని ఈ ఆపరేషన్ చేశా. రిస్క్ అని తెలిసి కూడా ఆపరేషన్లు చేశాను. నా మేధస్సు మీద అపారమైన నమ్మకంతో, నా తోటి డాక్టర్ల ప్రతిభ మీద విశ్వాసంతో ఈ సాహసం చేశాను. ఒక చిన్నపిల్లకు ప్రాణదానం చేద్దామనుకున్నాను. డాక్టర్ గారు, ఆధునిక వైద్యం కంటే కనిపించని మరో శక్తి గొప్పది. నేను ఓడిపోయాను తిరుమలరావు గారు, ఓడిపోయాను. డాక్టర్ గారు, మా చిట్టి తల్లి రూప. వైద్య వృత్తికి అంతుపట్టని పరిణామాలు రూప శరీరంలో ఎన్నో జరిగాయి. ఆమె మరి కొద్దిసేపట్లో అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మా రూపా, ఏడవకు. అమ్మ రూపా. నాన్న ఏడవకూడదు. తాతయ్య, నాదో చిన్న కోరిక తీరుస్తారా? అమ్మా, తాతయ్య, తాతను గురించి పద్యం చెప్పావే, ఒక్కసారి చెప్పవా? అమ్మా, ఆ కొన్న కూడే అమృతం, కాకొంకక ఇచ్చువాడే దాత ధరిత్రి. తాతయ్య, మనకు అవసరం లేనిది ఇతరులకు దానం చెయ్యొచ్చు కదా? ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ ఎందుకు తల్లి? అమ్మా, నాన్న, ఇలా రండి. నా కోరిక తీరుస్తారా? తప్పకుండా తీరుస్తాను తల్లి, తప్పకుండా. నేను చనిపోయిన తర్వాత నా 2 కళ్ళను దానం చేయండి. అలాగేనమ్మా, అలాగే. లేదమ్మా, లేదు. నువ్వు బ్రతుకుతావు తల్లి, 100 ఏళ్లు బ్రతుకుతావమ్మా. అమ్మా, 100 ఏళ్లు బ్రతుకుతావమ్మా. లేదు తాతయ్య, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. భగవంతుడా, రూప వెళ్లిపోయి వారమైంది. తాతయ్య అని నోరారా పిలిచే నా చిట్టి తల్లి పిలుపు ఏది వినిపించదే? చిట్టి చేతులతో నాకు అన్నం తినిపించిన ఆ పసికందు ఇంకా కనిపించదు. ఎందుకు ఈ జీవితం? ఇంకా నేను ఏమి సాధించాలి? మనిషికి వైరాగ్యం ఎందుకు వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆహా, ఊరుకుంటావా? అబ్బా, ఆ లారీ వాడిని వదిలిపెడతావా? కేసు పెట్టి జైల్లో తోయించను. పరిహారం కింద కనీసం 5 లక్షలు వసూలు చేద్దాం. ఏమంటారు బావగారు? ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పసికందుల ఉజ్వల భవిష్యత్తు నడి రోడ్డు మీద నాశనమైపోతున్నది. కావలసింది పరిహారం కాదు గోవిందరావు, పరిష్కారం. వాహకుల నిర్లక్ష్యానికి కారణాలు తెలుసుకోవాలి. తాము నడుపుతున్నది యమవాహనం కాదని ఇంగితం కలగాలి వాళ్ళకి. అంతేగాని శిక్షలు పరిష్కారాలు కావు. చర్నాకోలు దెబ్బ పడితే గాని బుద్ధి రాదు వాళ్ళకి. మాటలకి వింటారంటండి. అన్నట్టు సుగుణేది? సుగుణకు జ్వరం, వారం నుంచి లేవటం లేదు. పెద్ద షాకు తగిలింది కదా, అలానే ఉంటుంది. మరి మరి భోజనాలు ఎట్లా? సూరే వంట చేస్తున్నాడు. అబ్బో, మగవంట అయితే కష్టమే. గోవిందరావు, నువ్వు నిత్యం హాస్పిటల్లో ఏదో రకంగా రక్తం కళ్ళ చూస్తావు. నీ దృష్టిలో రక్తం అంటే ఓ లిక్విడ్ లేదా ఓ ఔషధం. కానీ గోవిందరావు, రక్తం అనేది ఒక బంధం, ఒక తీయని అనుబంధం. కానీ నీలాంటి వాళ్లకు రక్తం విలువ తెలియదు. వారం రోజులకే తేరుకొని మళ్లీ మా ఇంటికి భోజనానికి వచ్చావు. ప్రస్తుతం వచ్చింది భోజనానికి మాత్రం కాదులేండి.
బాబాయ్, అంతా అయిపోయింది. మా రూప కంటికి కనిపించకుండా పోయింది. సుగుణ, నేను లేవద్దని చెప్పాగా, కళ్ళు తిరుగుతాయి. ఇలా కూర్చో. చావు అంత తేలిగ్గా వస్తుందా? వస్తే నా బిడ్డ దగ్గరకు పోయేదాన్ని. ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. గుండె రాయిసేసుకోవాలనా? నువ్విట్లా ఏలాడబెడితే సూరిబాబు గారు ఏమవుతాడు? ఆ ముసలాయన ఏమవుతాడు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. ఇప్పుడు నాకు చేతనైంది ఏడుపు ఒక్కటే. సుగుణ, బాధని ఒక్కదానికే కాదు, నేను అనుభవిస్తున్నాను. అమ్మా, మీరిద్దరూ చిన్నవాళ్లు, ఎంతో భవిష్యత్తున్నవాళ్లు. ధైర్యం తెచ్చుకో అమ్మా. అన్నట్టు నేత్రనిధి డైరెక్టర్ డాక్టర్ ముకుందరావు గారు ఒక్కసారి మిమ్మల్ని రమ్మన్నారు. అది చెప్పడానికే వచ్చాను. నమస్కారం డాక్టర్ గారు. రండి, అందరూ కూర్చోండి. మిస్టర్ సూరి, కొందరి పెంపకం వల్ల పిల్లల్లో మెచ్యూరిటీ వస్తుంది. అందులో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల పెంపకంలో పెరిగిన పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. రూపకి ఆ జ్ఞానం అబ్బింది. ఆ వయస్సులో తన స్థితి తెలుసుకుని ఆమె చూపెట్టిన ఆ ఔదార్యం మాటలకు అందింది. ఒక మంచి మనసున్న పాపన కన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. డాక్టర్ ముకుంద్ గారు, రూపకి మంచి మాటలు చెప్పింది మా నాన్నగారేనండి. అనుకున్నా, చెడైనా మంచైనా పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తుంది. మిస్టర్ సుగుణ, మీరు బాధపడకండి. మీ బిడ్డ చనిపోలేదు. ఆమె కళ్ళు బతికే ఉన్నాయి. తన చివరి కోరికగా నేత్రదానం చేయాలనే ఆమె ఆలోచన ఎంతో గొప్పది. ఆమె కళ్ళని ఇద్దరు అందం బాలికలకు అమర్చాం. వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని ఆనందంగా చూస్తున్నారు. నిజంగా రూప జన్మ సార్థకమైంది. రూపది పసివంశ కాదమ్మా, పసిడి మనస్సు. మీరింతవరకు పసిడి మనసు నాటిక విన్నారు. రచన శ్రీ కావూరి సత్యనారాయణ. నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. సహకారం శ్రీ తమ్మిన శివశంకర్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: తిరుమలరావు డాక్టర్ శ్రీ బెల్లంకొండ ఇన్నయ్య, సూరి శ్రీ మాడుగుల రామకృష్ణ, గోవిందరావు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, డాక్టర్ గోపాలకృష్ణ శ్రీ కెవి కుమారరాజా, డాక్టర్ ముకుంద్ శ్రీ పాండురంగ, సుగుణ శ్రీమతి టి లక్ష్మి, రేణుక శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, రూప కుమారి పి కిరణ్మయి పాల్గొన్నారు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.